ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది అలాలు పట్టుకుని పొలాలు దొన్నన్న. అంతా బాగున్నారా? అంతా బాగే కదా. ఊళ్ళో వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఎన్నికలు వచ్చాయి కదా, ఇంకేముంటుంది, ఎక్కడ చూసినా ఈ గోలే. రచ్చబండపై మన వాళ్ళ ముచ్చట్లు సాగుతున్నాయా? మన ముచ్చట్ల సంగతి ఏంటి? మనం కూడా కూకుని మాట్లాడుకుందామా? మరి రండి పంచాయతీ పెట్టుకుందాం. దేనికైనా దేవుడిదై ఉండాలంటారండి. అందుకే ఓరుగుల్లో రాజకీయ నేతలు గొళ్ళకు బయలుదేరారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ దేవుడి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పెళ్లికి ముహూర్తం చూసినట్లు నామినేషన్లు కూడా వజ్యం చూసుకుని మరి వెళ్తున్నారండి. గ్రామాల్లో సమరం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు తెగ కష్టపడిపోతున్నారు. తమ శ్రమకు అదృష్టం తోడైతే పదవి దక్కడం ఖాయమనుకున్న అభ్యర్థులు దేవుడి దయ కోసం గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు జాతకాలు ముహూర్తాలు చూసుకుని మరీ నామినేషన్లు వేస్తున్నారు. గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద 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 గోవింద. సీఎం పీఎం చేయకపోయినా పర్వాలేదు, కనీసం సర్పంచ్ పదవైనా ఇవ్వమంటూ దేవుళ్లను వేడుకుంటున్నారు అభ్యర్థులు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని పరితపిస్తున్నారు. గుడి, చర్చ్, దర్గా అన్న తేడా లేకుండా ప్రతి చోట ఇప్పుడు ఈ సీన్లే కనిపిస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆలయాల ముందు క్యూ కడుతున్నారు. ఓటర్ దేవుళ్ల మనసు మార్చాలని కోరుకుంటున్నారు. లక్కు మార్చి నన్ను కరుణిస్తే, తిరుపతొస్తా త్వరగా చూస్తే, 7 కొండలు ఏసి చేస్తా, నీ గుడి చేస్తా. ఓటర్ల మనసు మార్చాలని అభ్యర్థులు ఇలా కష్టపడుతుంటే అటు ప్రజల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ముహూర్తాలు సెంటిమెంట్లతో కుస్తీ పడేవారు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, అంతరిక్షంలోకి కూడా వెళ్తూ ఉన్నాము. ఈ ముహూర్తాలు, ఈ సెంటిమెంట్లు చూసుకుంటూ ఉంటే ప్రజల బాగోగులు ఏ విధంగా చూసుకుంటారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎలక్ట్ చేసుకునే పర్సన్ ఇప్పుడు బాగుంది, రేపు బాగుంది అంటే భూమి ఎప్పుడు గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఎలక్ట్ చేసుకునేటప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వంతో పాటు ఆ మనిషి అభిరుచులు, అతని అలవాట్లను కూడా పరిశీలన తీసుకొని ఎలక్షన్లో ఓటేస్తేనే మన ప్రజాస్వామ్యం బాగుంటుంది, ఇండియా ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం స్టార్ట్ అయింది. దీంతో ఆ రోజు వరంగల్లో కేవలం 20 మంది మాత్రమే నామినేషన్ వేశారు. మిగతా వాళ్లంతా రోజు బాగోలేదు, ముహూర్తం కలిసి రాలేదంటూ ఇంట్లోనే కూర్చున్నారు. దీంతో పోటీ చేసే అభ్యర్థిలో నీతి న్యాయం ఉంటే ఈ సెంటిమెంట్లు ఎందుకని అడుగుతున్నారు జనం. ఎన్నికల్లో ఒక సెంటిమెంట్ ప్రభావాన్ని తీసుకొస్తూ ఈ టైం పరంగా ఈ టైం వేస్తే నామినేషన్ వేస్తే గెలుస్తాం, లేదా ఇక్కడ వేస్తే గెలుస్తాం అన్నటువంటి నానుడి మాదిరిగా వస్తున్నది. అయితే ఈరోజు మనం స్థానిక ఎలక్షన్స్ లోపల ఆ సెంటిమెంట్ కాదు, ప్రజలకు దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఎవరు ఈ ఊరి యొక్క బాగోగులను చూస్తారు అనేటువంటి విషయాన్నే ముందుగా గుర్తించాలి తప్పితే ఇంకా వేరే విషయాలు కాదని చెప్పి జనం మనసు తెలుసుకోని నేతలు గుళ్ల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. మరి వారి పూజలు ఎంతవరకు పనిచేస్తాయో, జాతకాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి, ఒక్కోసారి వాళ్ళని చూస్తే భలే కోపం వస్తుందండి. పాపం ఒక్కోసారి మాత్రం జాలేస్తుందండి. ఇప్పుడు అనంత పోలీసుల పరిస్థితి అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికలు కాదు కానీ వాళ్ళకి మాత్రం కంటి మీద కునుకుంటం లేదండి. అనంతలో పంచాయతీ చిచ్చు రేగింది. ఓటేయమంటేనే ఓర్చుకోలేని సీమవాసులు స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా కుర్చీ చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. గెలుపు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధపడుతున్నారు. దీంతో అనంతలో పల్లె రాజకీయాలు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉండడంతో భద్రత సవాల్గా మారింది.
కక్షలతో రగిలిన అనంతలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. కక్షలు కార్పుణ్యాలతో అట్టుడికిన కరువు జిల్లాలో ఏడాదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు జిల్లాలో మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు కార్యాచరణకు పూనుకుంది. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించింది. మొత్తం 1003 పంచాయతీలకు 327 పంచాయతీలు అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. 348 సమస్యాత్మక పల్లెలు, 155 వివాదాస్పద గ్రామాలున్నాయి. 173 గ్రామాలు మాత్రమే సాధారణ పల్లెల జాబితాలో ఉన్నాయి. జిల్లాలో అతి సమస్యాత్మక పల్లెలు అంచనాకు మించి ఉండడంతో కాకిలకు దడ పుడుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ఒక్కో పోలింగ్ సెంటర్లో ఒక ఎస్ఐ 10 మంది సిబ్బందిని నియమించి మరో 4 అధికారులు పర్యవేక్షించనున్నారు. అయితే జిల్లాలో కీలకమైన ఎస్పీ పోస్టు ఖాళీగా ఉండడం సమస్యగా మారింది. 2 ఏళ్ల పాటు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన షానవాజ్ ఖాసిం బదిలీ మీద హైదరాబాద్ వెళ్లారు. దీంతో డీఐజీ బాలకృష్ణకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జిల్లా కలెక్టర్తో సహా చాలా మంది అధికారులు కొత్తగా వచ్చిన వారే. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య పంచాయతీ ఎన్నికలు పోలీసులకు సవాల్గా మారాయి. మరి ఈ పరిస్థితిని ఖాకీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సర్పంచ్ పదవి ఎలాగో రాలా, కనీసం ఉప సర్పంచ్ పదవిని వస్తే పోలే. కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నారండి. కొసూరు పదవుల కోసం నజరానాలు ప్రకటిస్తున్నారు. మరేంది ఆ నజరాల సంగతి చూసొద్దామా? పదవుల కోసం నాయకులు చేయని ప్రయత్నాలు లేవు. రిజర్వేషన్ల పుణ్యమా అని అసలు పోస్టులు పలువురికి దక్కితే కనీసం కొసరు పదవులైనా దక్కించుకుందామని పావులు కదుపుతున్నారు రాజకీయ పెద్దలు. డబ్బుల్ని పక్కన పెట్టి కొత్తగా భూముల్ని ఎరగా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో నేమాం సముద్ర తీరానికి అతి చేరువలో ఉండి అత్యంత విలువైన భూములు గల గ్రామంగా పేరొందింది. రాజకీయంగా కూడా ఈ గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. రాజకీయ ఉద్దండులు, ఉన్నతాధికారులు ఈ ఊళ్ళోని పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామికి పూజలు చేసి కోరిన కోర్కెలు తీర్చుకుంటారని ప్రతీతి. ఈ గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వ్ చేసింది ప్రభుత్వం. దీంతో వార్డు మెంబర్ల ద్వారా కనీసం ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. దీంతో గ్రామస్తులకు ఆలయానికి అవసరమైన భూమిని ఎరగా వేశాయి. ఉప సర్పంచ్గా చక్రం తిప్పేందుకు అధికార పార్టీ అభ్యర్థి దండోరా వేయించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిన్న ఉదయం 7-8 గంటల మధ్యలో 4, 3, 5 వార్డులకి నిన్న చేస్తే 5 సెంట్లు భూమి మీకు ఇస్తామని అధికార పార్టీ ఎక్స్ సర్పంచ్ ఇంజనీర్ సుబ్బారాయుడు దండోరా వేయడం జరిగింది ఈ నేమా విలేజ్లో. మేము ప్రతిపక్ష పార్టీగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. అయితే అధికార పార్టీ నేతలు దీన్ని ఖండిస్తున్నా పదవుల కోసం తాము ఎలాంటి దండోరాలు వేయించలేదని చెబుతున్నారు. వాళ్ళకు నిజంగా నాకు తెలియకుండా అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆ విధమైనటువంటి ఓటర్ల ప్రలోభ పెట్టే కార్యక్రమం జరిగితే దాని మీద విచారణ చేయించి శిక్షించడమని చెప్పి నేను ప్రభుత్వాన్ని నేను అధికారులకు కోరదలుచుకున్నాను. ఆలయ స్థలానికి గ్రామంలో దండోరా వేసిన మాట వాస్తవమే అంటున్నారు స్థానికులు. అయితే దీనికి ఎన్నికలకు సంబంధం ఉందో లేదో తమకు తెలియదంటున్నారు. మా ఊరు గుడి ఇక్కడ ఉంది కదండి, బాగా లేదనండి. కమిటీలు ఇచ్చిన తర్వాత పక్కన గుడి కట్టుకుంటే బాగుంటుందనండి. ఈ సైట్కి అడిగాను, సొంతం పెట్టి అడుగుతాను దొరగారిని. ఆ తర్వాత ఆయన నాన్నగారిని కనుక్కుని ఇచ్చేస్తామని చెప్పారండి. అయితే మా ఊరిలో అంతా తెలియాలని ఆయన ఇచ్చినట్టు టమ్కి వేయించారండి పెద్దలు అంతే అండి. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ముందే ఇచ్చేసారండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకముందు ఇచ్చేసారండి. ఇది అంటే ఊరందరూ తెలియని చెప్పారండి అంతేండి. ఇది టమ్కి వేయించడానికి మనకి ఎలక్షన్కి సంబంధం లేదండి. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో నజరానాలు కురిపిస్తున్నాయి వివిధ పార్టీలు. ఎవరికి వారు పదవుల్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అక్కడ ఏళ్ల నుంచి ఒకే పార్టీ ఒకే కుటుంబందే హవా. ఇప్పుడు మరో పార్టీ జెండా ఎగిరేసింది. ఒకరు కాదు, 2 అభ్యర్థులు పోటీకి తిప్పింది. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరింటికి వెళ్తారని భలే ఆసక్తిగా చూస్తున్నారు అక్కడ వాళ్ళు. అలాగేనేటి మనకు కూడా ఇలాంటి విషయాలంటే ఆసక్తి కదా, మరి ఏటంటారు? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం అక్కులపేట బడ్డేపల్లి వంశీల స్వగ్రామం. ఇక్కడి వాళ్ళు ఎవరికి బొట్టు పెడితే వాళ్లదే గెలుపు. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. పంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీదే. 760 మంది జనాభా కలిగిన ఈ ఊరిని
చాలా ఏళ్ల నుంచి బొడ్డేపల్లి వంశీలే ఏలుతున్నారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు 40 ఏళ్ల పాటు గ్రామానికి ఎంపీగా కొనసాగారు. ఆయన మరణం తర్వాత కోడలు బొడ్డేపల్లి సత్యవతి మాజీ మంత్రి తమ్మినేని సీతారాంపై వరుసగా 2 సార్లు గెలిచి ఆముదాల వలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆమె ఆముదాల వలస నియోజకవర్గానికి చైర్పర్సన్గా కొనసాగారు. సత్యవతి కుమారుడు రమేష్ కూడా 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా గెలుపొందారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి తొలిసారిగా గ్రామంలో గట్టి పోటీయే తగులుతోంది. ఎంతవరకు ఈ గ్రామంలో టీడీపీ లేకపోవడం ఓ ఎత్తైతే ఈసారి వైసీపీకి చెందిన 2 అభ్యర్థులు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ పోటీకి దిగుతుందంటున్నారు. 15 సంవత్సరాల నుండి రాజకీయంలో దిగిన కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాం. ప్రజలకు కంటిన్యూ సేవ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది కానీ పార్టీ అనేసి నామినేషన్ వేశారు కానీ అది ఇది అవ్వదు అంటే వాళ్ళకి ఏటి లేదు. మేమే కంపల్సరీ గెలుస్తాం. ఇదే ఉన్నారు కానీ 80% కూడా మేమే గెలుస్తాం కంపల్సరీ. జనరల్ కు కేటాయించిన ఈ పంచాయతీలో బొడ్డేపల్లి రమణ, శంకర్ అనే వ్యక్తులు వైసీపీ తరపున పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలైన కిల్లి రామ్మోహన్ రావు, బొడ్డేపల్లి మాధురిలు వీళ్లకు మద్దతు తెలుపుతున్నారు. అది అక్కులపేట తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కుంటుపడి వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకోవడం తప్ప రాజ్య పరిపాలన తప్ప అన్ని స్వతంత్ర పరిపాలనలో లేరు అక్కులపేట విలేజ్ ప్రజలు. దాన్ని తెలుసుకుంటారు కాబట్టి వైఎస్ఆర్కి పూర్తి మద్దతు ఇస్తున్నారు. దాన్ని మేము గెలుస్తామని భావిస్తున్నాం. మేము ఏదైనా మా వైఎస్ఆర్నే గెలిపించడం ప్రయత్నిస్తాం. నాది కానీ అతనిది కానీ ఎవరి తరపునైనా మేము మా వైఎస్ఆర్కి మద్దతు తెలియజేస్తాం. వైఎస్ఆర్ తరపున పోటీ చేయాలనుకున్నాం. మాధురి మేడం కలిసాం. 150 ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకోసమే నేను సపోర్ట్ చేస్తాను అని మేడం గారు చెప్పారు. ఆ పార్టీ కోసమే నేను పని చేస్తాను. భారీ ఓట్లతో గెలుచుకుంటున్నాను. ఏళ్ల నుంచి అక్కులపేటపై పట్టు సాధించిన కాంగ్రెస్ వైసీపీ పోటీతో మరి ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. మాకు మీ పదవులొద్దు గెదవలొద్దు, మేము మీకు ఓట్లు వేయం పోండి అంటున్నారండి ఆ ఊళ్ళోళ్ళు. గా ముచ్చట్లు జర ఆగుచ్చి చెప్తా.